ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా చేసుకునే బంగాళదుంపల క్యాప్సికమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ కర్రీ చేయడానికి మనకి 10-15 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక 4 క్యాప్సికము, 3 టమోటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 లేదా 3 బంగాళదుంపలను కూడా ఇలా కట్ చేసి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ బంగాళదుంపల ముక్కలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి ముక్కలు అనేవి చక్కగా వేగి సాఫ్ట్గా అవుతాయి. అప్పటి వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మనకి కర్రీ రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఈ కర్రీ నచ్చితే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా వేగాయి కదా, ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి. ఇలా మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం వేసుకుని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. 2-3 నిమిషాల తర్వాత నీళ్ళన్నీ ఎగిరిపోయి కర్రీ అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంపల క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.